వచ్చేసాం. ఈ రోజు మన వీడియోలో 2026లో వీళ్ళు గెలిస్తే ఎలా ఉంటుంది, ఇలా జరిగితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. లాగి వద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఇది విన్నాక మీకు ఇలా అనిపించే ఛాన్స్ ఉంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నెంబర్ 1 మెన్స్ T20 వరల్డ్ కప్. ఫిబ్రవరి 7న స్టార్ట్ అవబోయే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా గెలిస్తే ఎలా ఉంటుందంటే 3 T20 వరల్డ్ కప్ గెలిచిన ఫస్ట్ టీం ఇండియా అవుతుంది. అలానే ఫస్ట్ టీం టు విన్ కన్సిక్యూటివ్ గా అంటే బ్యాక్ టు బ్యాక్ గా T20 వరల్డ్ కప్ గెలిచిన టీం గా నిలుస్తుంది. అంతేకాదు హోమ్ కంట్రీలో గెలిచిన ఫస్ట్ టీం అవుతుంది. అది కూడా ఇండియాలో ఆడి ఇండియాలోనే గెలిస్తే ఆ కిక్కే వేరు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకున్న కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ నిలుస్తాడు. గంభీర్ ఆల్రెడీ ప్లేయర్ గా హెడ్ కోచ్ గా గెలిచిన మరొకసారి హెడ్ కోచ్ గా T20 వరల్డ్ కప్ గెలుస్తాడు. ఇప్పటి వరకు ఐసీసీ మెన్స్ ట్రోఫీస్ ఇండియా దగ్గర 7 ఉన్నాయి. ఈ T20 వరల్డ్ కప్ గెలిస్తే 8 ట్రోఫీస్ అవుతాయి. అది పనిగా పాకిస్తాన్ తో ఫిబ్రవరి 15న మ్యాచ్ కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. నెంబర్ 2 సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ గెలిస్తే. ఒకవేళ సౌత్ ఆఫ్రికా 2026 T20 వరల్డ్ కప్ గెలిస్తే వాళ్ళ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ గా నిలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే WTC గెలవడంతో ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ కూడా గెలిస్తే డామినెంట్ టీమ్ గా మారుతుంది. మెయిన్ గా వాళ్ళకు ఉన్న ఆ చోకర్స్ అనే ట్యాగ్ లైన్ పోతుంది. అంతేకాకుండా వాళ్ళ టీమ్ కి ఎన్నో ఇయర్స్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న డీకాక్, డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ కి మంచి ఫినిషింగ్ దొరుకుతుంది. వాళ్ళు ఇప్పుడు వరకు 2007 నుండి జరిగిన ప్రతి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేశారు. బట్ ఎప్పుడు గెలవలేదు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వాళ్ళ T20 వరల్డ్ కప్ హిస్టరీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇయర్ 2024. అది కూడా ఫైనల్స్ వరకు వచ్చారు. ఈసారి అసలే స్టబ్స్ రికల్టన్ లేరు. ఏం జరుగుతుందో చూద్దాం. నెంబర్ 3 ఉమెన్స్ 1 T20 వరల్డ్ కప్ 2026. జూన్ 12న స్టార్ట్ అవబోయే ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియన్ ఉమెన్స్ గెలిస్తే ఎలా ఉంటుంది. కన్సిక్యూటివ్ గా ఓడిఐ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ గెలిచిన ఫస్ట్ ఉమెన్స్ టీమ్ అవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా సెకండ్ ఐసీసీ ఉమెన్స్ ట్రోఫీ ఇండియాకి తెస్తుంది. అంతేకాకుండా WPL పాపులారిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మెన్స్ వరల్డ్ కప్ కాకుండా ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఇండియాలో ఎక్కువ గుర్తింపు వస్తుంది. ఒకవేళ 2026లో జరగబోయే మెన్స్ T20 వరల్డ్ కప్ లో ఇండియా గెలిచి అండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో ఇండియా గెలిస్తే బోత్ కంబైన్డ్ గా ఇండియా దగ్గర 10 ఐసీసీ ట్రోఫీస్ ఉంటాయి. అసలే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా గ్రూప్ లో పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఐపీఎల్ లోకి అడుగు పెడదాం. నెంబర్ 4 ఆర్సీబీ 2026 ఐపీఎల్ గెలిస్తే. డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. ఆహా, ఈ మాట వినడానికి ఎంత వెయిట్ చేశారో. ఆర్సీబీ ఒకవేళ 2026 ఐపీఎల్ గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ కప్స్ గెలిచిన తక్కువ టీమ్స్ లో ఆర్సీబీ జాయిన్ అవుతుంది. సిఎస్కే 2010, 2011, ఎంఐ 2019, 2020 ఇప్పుడు గెలిస్తే థర్డ్ టీమ్ గా నిలుస్తుంది. అంతేకాకుండా ఐపీఎల్ లో మోస్ట్ టైటిల్స్ గెలిచిన 4th టీమ్ గా నిలుస్తుంది. సిఎస్కే 5, ఎంఐ 5, కేకేఆర్ 3. గెలిస్తే ఆర్ఆర్, జీటీ, ఎస్ఆర్హెచ్ దాటి పైన ఉంటారు. ఒక పక్క కోహ్లీ కళ్ళల్లో ఆనందం, ఇంకో పక్క రజత్ పడితార్ 2 టైమ్ ఐపీఎల్ కప్ గెలిచిన కెప్టెన్ గా, అది కూడా తన ఫస్ట్ అటెంప్ట్ కెప్టెన్ గా ఒక కప్, సెకండ్ సీజన్ కెప్టెన్ గా ఒక కప్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ గా మారిపోతాడు. ఒక కప్పు వస్తే చాలు చూడాలి అనుకున్న ఫ్యాన్స్ లో రెండో కప్ అంటే బెంగళూరు మొత్తం ఏరుపెక్కిపోతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2026 కప్ గెలిస్తే సెకండ్ టైం ఐపీఎల్ గెలిచిన 4th టీమ్ గా నిలుస్తుంది. అలానే ఒకటి గమనిస్తే ఇప్పుడు వరకు ఐపీఎల్ గెలిచిన ప్రతి కెప్టెన్ ఇండియా లేదా ఆస్ట్రేలియన్ వాళ్ళే ఉంటారు. 2008లో షేన్ వార్న్, 2009లో యాడమ్ గిల్క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్. ఒకవేళ 2026లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే 4th ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఐపీఎల్ లో కెప్టెన్ గా కప్ గెలిచినట్టు నిలుస్తాడు. అంతేకాకుండా కరెక్ట్ గా 10 years తర్వాత ఐపీఎల్ గెలిచిన టీమ్ గా నిలుస్తుంది. లాస్ట్ టైం 2016లో గెలిచారు. ఇంతవరకు హైదరాబాద్ టీమ్ కి కెప్టెన్ గా కప్ గెలిచిన 2 ప్లేయర్స్ ఆస్ట్రేలియన్సే, గిల్క్రిస్ట్, వార్నర్. ఇప్పుడు ఎలానో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియనే కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చూడాలి. ఇదంతా కాదు, మెయిన్ గా మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే కావ్య పాప హ్యాపీగా నవ్వుతుంది. అది కప్ కన్నా విలువైంది. నెంబర్ 6 వాట్ ఇఫ్ ఎంఐ 1 ఐపీఎల్ 2026. ఒకవేళ ఎంఐ 2026 ఐపీఎల్ గెలిస్తే ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ టీమ్ గా నిలుస్తుంది అండ్ మోస్ట్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టీమ్ గా నిలుస్తుంది. అంతేకాకుండా ఎవరి ముందర అవమానం పాలైన వాళ్ళ ముందరే ఐపీఎల్ కప్ తీసుకునే కెప్టెన్ గా నిలుస్తాడు హార్దిక్ పాండ్యా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని లెగుస్తుందండి. ఒకవేళ గెలిస్తే డిఫరెంట్ ఐపీఎల్ టీమ్స్ ని కప్ గెలిపించిన ఫస్ట్ కెప్టెన్ గా నిలుస్తాడు హార్దిక్ పాండ్యా. అంతేకాకుండా రోహిత్ శర్మ స్టార్ట్ చేసిన ఆ గ్రేటెస్ట్ 5 ట్రోఫీస్ లెగసీ అలానే కంటిన్యూ అవుతుంది హార్దిక్ పాండ్యా చేతుల్లో. అలానే WPL 2025లో ఎంఐ గెలవడంతో ఐపీఎల్ 2026లో ఎంఐ గెలిస్తే న్యూ రికార్డ్ అన్లాక్ అవుతుంది. నెంబర్ 7 తలా ఫర్ ఎ రీజన్.
సిఎస్కే 2026 ఐపీఎల్. సిఎస్కే ఒకవేళ 2026 ఐపీఎల్ కప్ గెలిస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ టీమ్గా నిలవడమే కాకుండా మోస్ట్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టీమ్గా నిలుస్తుంది. అంతేకాకుండా మోస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళిన టీమ్గా నిలుస్తుంది. అలానే 2027 ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 2026 ఐపీఎల్ కప్ సిఎస్కే గెలిస్తే లాస్ట్ సీజన్ బాటమ్ ప్లేస్ నుండి నెక్స్ట్ సీజన్ విన్నర్స్గా మారిన సెకండ్ టీం అవుతుంది. ఫస్ట్ టీం ఏంటో మీకే తెలుసు, కామెంట్ చేయండి. లాస్ట్ ప్లేస్ నుండి నెక్స్ట్ సీజన్ విన్నర్స్ అంటే ద గ్రేటెస్ట్ కంబ్యాక్ అవుతుంది. రుతురాజ్ గైక్వాడ్ తన ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ టైం కెప్టెన్గా ఒక సీజన్ గెలుస్తాడు. ఇంకా మెయిన్ పాయింట్కి వెళ్ళిపోదామా? ద గ్రేటెస్ట్ ఫేర్వెల్ ఫర్ ఏ లెజెండ్. 5 ఐపీఎల్ ట్రోఫీస్, 10 టైమ్ ఐపీఎల్ ఫైనల్స్, హైయెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న ఐపీఎల్ టీమ్ కెప్టెన్, మోస్ట్ ఐపీఎల్ ఫేర్ ప్లే అవార్డ్స్ తీసుకున్న ఐపీఎల్ కెప్టెన్, డెత్ ఓవర్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్, ఐపీఎల్లో మోస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్. తాను ఆడుతున్న ఫైనల్ సీజన్లో కప్ గెలిస్తే అబ్సల్యూట్ సినిమా అవుతుంది మహేంద్ర సింగ్ ధోనీకి. అయినా కూడా ట్రోఫీ ముందు 2 ఫోటోలు అలా మళ్ళీ కప్ పక్కన పెట్టేసి స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. చూద్దాం గాడ్ స్క్రిప్ట్ ఏంటో. ఈ 2026లో ఎవరిని విన్నర్గా చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.